గ్రౌండ్లో అతను పరిగెత్తుకుంటూ వస్తుంటే గాలి కూడా దారిస్తుంది. అతడు తన భుజబలంతో ఈటను విసిరితే ఆకాశంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. భారత అథ్లెటిక్స్ అంటేనే ఒకప్పుడు వెనకడుగు, కానీ నేడు అదే అథ్లెటిక్స్ ప్రపంచానికి హడల్ పుట్టిస్తోంది. దానికి కారణం నీరజ్ చోప్రా. 28 వసంతంలోకి అడుగుపెట్టిన ఈ గోల్డెన్ బాయ్ కేవలం ఒక క్రీడాకారుడు మాత్రమే కాదు, 140 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసం కూడా. భారత క్రీడా చరిత్రలో ఈ ఏడాది గోల్డెన్ ఇయర్ అనే పిలవాలి. ఎందుకంటే దశాబ్ద కాలంగా ప్రపంచం ఎదురు చూస్తున్న ఆ 90 మీటర్ల మ్యాజిక్ నెంబర్ ని ఒక భారతీయుడు సాధించాడు. కేవలం రికార్డులే కాదు, పతకాల వేటలోనూ నీరజ్ ఈ ఏడాది దూసుకుపోయాడు. నీరజ్ కెరీర్ లో ఎంతో కాలంగా ఊరిస్తున్న 90 మీటర్ల మార్క్ ని 2025లో అధిగమించాడు. ఖతార్ వేదికగా ఈ ఏడాది మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్ పోటీలో నీరజ్ తన 3వ ప్రయత్నంలో బల్లాన్ని ఏకంగా 90.23 మీటర్ల దూరానికి విసిరాడు. ఈ త్రోతో అతను తన పాత నేషనల్ రికార్డు 89.94 మీటర్లని తిరగరాయడమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 90 మీటర్ల క్లబ్ లో చేరిన 25వ అథ్లెట్ గా నిలిచాడు. ఈ విభాగంలో 90 మీటర్లు దాటిన 3వ ఆసియా క్రీడాకారుడిగా కూడా గుర్తింపు పొందాడు. సీజన్ ఆరంభం నుంచి నీరజ్ తన ఫామ్ ని నిలకడగా కొనసాగించాడు. చెక్ రిపబ్లిక్ లో ఒస్ట్రావాలో జరిగిన గోల్డెన్ స్పైక్ మీట్ పోటీలో 85.29 మీటర్ల త్రోతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అథ్లెట్ పేరు మీద నిర్వహించిన అంతర్జాతీయ టోర్నీలో నీరజ్ 86.18 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించి స్వదేశీ అభిమానులని పరవశింపజేశాడు. జూన్ నెలలో జరిగిన ప్యారిస్ డైమండ్ లీగ్ ఈవెంట్ లో నీరజ్ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఆగస్టులో డైమండ్ లీగ్ ఫైనల్లో రజత పతకం సాధించాడు. సెప్టెంబర్లో టోక్యో వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో నీరజ్ వరుసగా 5వసారి ఒకే ప్రయత్నంలో ఫైనల్ కి అర్హత సాధించాడు. అయితే ఫైనల్ పోరులో తీవ్రమైన పోటీ ఉండటంతో స్వల్ప తేడాతో పోడియం మిస్ అయినప్పటికీ అగ్రశ్రేణి అథ్లెట్లతో ఒకరిగా గెలిచాడు. హర్యానాలోని పానిపట్ జిల్లా కంద్రా గ్రామం నుంచి మొదలైన ఈ ప్రస్థానం నేడు విశ్వవ్యాప్తమైంది. టోక్యో 2020లో అథ్లెటిక్స్ లో తొలి ఒలింపిక్ స్వర్ణం సాధించి 121 ఏళ్ల నిరీక్షణకి తెరదించాడు. 2023లో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించి 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో రజతంతో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, డైమండ్ లీగ్ ఇలా నీరజ్ అడుగుపెట్టిన ప్రతి చోట పతకం మన సొంతమే. అందుకే అతడిని రికార్డుల రారాజుగా పిలుస్తారు. దక్షిణాఫ్రికాలో విజయంతో మొదలైన సీజన్ ప్యారిస్ డైమండ్ లీగ్, ఆస్టావా గోల్డెన్ స్ప్రైక్ టైటిళ్లతో ముగిసింది. నీరజ్ అంటే కేవలం విసరడం కాదు, అది ఒక పర్ఫెక్షన్. గేమ్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ నీరజ్ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. 2025 జనవరిలో తన భాగస్వామి హిమానీ మోర్ని వివాహం చేసుకున్నాడు. తాజాగా ఈ డిసెంబర్ 23న ప్రధాని మోదీ దంపతులని ఆహ్వానించి ఆత్మీయంగా మాట్లాడారు. భారత సైన్యంతో నీరజ్ అనుబంధం విడదీయలేనిది. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రదానం చేయడంతో నీరజ్ కీర్తి కిరీటంలో మరొక మణిహారం చేరితే, నీరజ్ చోప్రా సాధించిన విజయాల వెనుక ఎంతటి కష్టం ఉందో, అతడి బాడీ ఎన్ని గాయాలని భరించిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక అథ్లెట్ కెరీర్ ని అంతం చేసే స్థాయిలో గాయాలు ఎదురైనా నీరజ్ ప్రతిసారి పడి లేచిన కెరటంలాగా తిరిగి ట్రాక్ మీద మెరిశాడు. అథ్లెట్స్ లో ముఖ్యంగా జావెలిన్ త్రో అనేది శరీరంలోని ప్రతి కండరానికి తీవ్రమైన ఒత్తిడిని కలిగించే క్రీడ. గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ఈటను విసిరినప్పుడు భుజం, మోచేయి, నడుము, చీలమండలం మీద విపరీతమైన భారం పడుతుంది. ఎన్నో కష్టాలు, ఆటుపోట్లని తట్టుకుని నిలబడ్డాడు. ప్రతి గాయం నీరజ్ కి ఒక గుణపాఠం నేర్పింది. 2019 సర్జరీ తర్వాతే అతడు టోక్యోలో గోల్డ్ గెలిచాడు. 2024 గాయం తర్వాతే 2025లో 90.23 మీటర్ల రికార్డుని నెలకొల్పాడు. నీరజ్ చోప్రా అంటే కేవలం ఒక అథ్లెట్ కాదు, అది ఒక బ్రాండ్. 28 ఏళ్లలోనే అతడు సాధించిన శిఖరాలు అసామాన్యం. అతడి జర్నీ ఇక్కడితో ఆగదు. రాబోయే ఒలింపిక్స్ లక్ష్యంగా ఆ బాణం మళ్లీ దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది.